సభ్యులందరికీ సమాన అవకాశాలు కల్పించడమే తమ బాధ్యత అంటున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సభలో చర్చ జరిగేందుకు సభ్యులంతా సహకరించాలన్నారు. ఈ నెల 6 నుంచి అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ స్పీకర్ కోడెలతో మా ప్రతినిధి పీఎంఆర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర విభజన తరువాత సచివాలయాన్ని ఏర్పాటు చేసుకుని పూర్తిస్థాయి పరిపాలన అమరావతి కేంద్రంగా ఏపీ నిర్వహిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు హైదరాబాద్ లోనే జరిగాయి. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోనే ఇప్పటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. సో తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు, అది కూడా కీలకమైన బడ్జెట్ సమావేశాలతో ఇక్కడి నుంచే అమరావతి కేంద్రంగానే ఇక్కడి నుంచే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో అసలు అంటే మన గడ్డ నుంచే మనకు సంబంధించిన చట్టాలు చేసుకునే దిశగా ఇక నుంచి ఏపీ సర్కార్ ఒడివడిగా అడుగులైపోతుంది. సో దీనికి సంబంధించి 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మనతో మాట్లాడేందుకు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి మరిన్ని వివరాలు సార్ చెప్పండి. మనగడ్డ నుంచే మన చట్టాలు చేసుకుంటున్నాం. సో దీన్ని ఏ విధంగా చూస్తారు? చాలా గౌరవంగా గర్వంగా ఉంది. 10 సంవత్సరాల పాటు విభజన తర్వాత హైదరాబాద్ నుంచే పరిపాలన కానీ అసెంబ్లీ కానీ నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏకగ్రీవంగా స్పీకర్గా ఎన్నికైన మొట్టమొదటి రోజే నేను చెప్పాను, మన నిర్ణయాలు, మన పరిపాలన, మన చట్టాలన్నీ మన గడ్డ మీద నుంచే జరగాలని చెప్పాను ఆ రోజు. మరి 3 సంవత్సరాలకి ఇది నెరవేరింది. ఇది నా కలే కాదు, 5 కోట్ల ప్రజల కళ, వాళ్ళ ఆకాంక్ష. వాళ్ళు ఎప్పుడు కూడా మొదటి నుంచి కూడా ఇబ్బందులైనా కష్టమైన పరిపాలన సంబంధించి కానీ నిర్ణయాలకు సంబంధించి కానీ ఇక్కడే ఉండాలని కోరుకున్నారు. ఆ మేరకే ముఖ్యమంత్రి గారు ఒక సంవత్సర కాలంలోనే ఈ రాజధానికి లేకపోతే ఈ ప్రాంతానికి, ఆ రోజు రాజధాని లేదు, రాజధాని ప్రాంతం కూడా నిర్ణయం కాల, కానీ పరిపాలన మాత్రం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది. దాంట్లో బస్సులో గుండా నిర్ణయాలు తీసుకున్నారు, పరిపాలన చేశారు. తర్వాత అతి త్వరలోనే ప్రభుత్వ కార్యక్రమాలకి సెక్రటరీ నిర్మాణం మొదలైంది. తర్వాత కొద్ది రోజులకే అసెంబ్లీ నిర్మాణం కూడా మొదలైంది, చట్టసభ నిర్మాణం కూడా మొదలైంది. ఒక రికార్డు టైంలో 192 రోజుల్లో నిర్మాణాలు పూర్తయినాయి. దీనికి ముఖ్యమంత్రి గారి స్థిర నిర్ణయం, ప్రభుత్వం యొక్క సహకారం. సార్, ఇక టెక్నాలజీ పరంగా గత సమావేశ మందిరంతో పోల్చుకుంటే ఈ సమావేశ మందిరంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది? చాలా అంటే అసలు ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాం. దీనిలో మీరు చూసినట్టయితే ఇది సభ్యులు కూర్చునేటువంటి సీట్ అన్నమాట. ఇంతకుముందు ఒక మైక్ అనేది చాలా ఎత్తులో, దానికి ఒక రాడ్ ఉండి సభ్యులు మాట్లాడేవారు. ఏది వాళ్ళకి ఇబ్బంది వచ్చినా, వాళ్ళు ఏదో నిరసన చెప్పాలన్నా మైకులు బీగేయడం, ఎరగొట్టడం, ఇసిరేయడం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. కానీ ఈ రోజున ఈ టేబుల్ కి ఫిక్స్ చేసినటువంటి బాక్స్ ఇది. దీంట్లోనే సౌండ్ సిస్టమ్ అంతా ఉంది. మన సభ్యుడు నించుని మాట్లాడినా, పక్క తిరిగి మాట్లాడినా కూడా స్పష్టంగా ఇక్కడ నుంచి హౌస్ అంతా అనిపిస్తుంది, సభ అంతా కూడా స్పష్టంగా అనిపిస్తుంది. అదేవిధంగా సభ్యుడు మాట్లాడే ప్రతి మాట కూడా నేను ఆ మాట అనలేదు, ఈ మాట అన్నాను అని కాకుండా మొత్తం పర్ఫెక్ట్ గా రికార్డ్ అవుతుంది దీనిలో. దాంతోపాటు లాంగ్వేజెస్ సంబంధించిన ట్రాన్స్లేషన్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడే తెలుగులోకి కానీ, హిందీలో మాట్లాడే తెలుగులోకి కానీ ట్రాన్స్లేషన్ ఫెసిలిటీ కూడా దీంట్లో ఉందన్నమాట. అదేవిధంగా దీన్ని పేకాలంటే కూడా సాధ్యం కాదు. ఎంత చేసినా కూడా చాలా పకడ్బందీగా దీన్ని ఈ స్థానానికి ఫిక్స్ చేయడం జరిగింది. అట్లాగే ఓటింగ్ సౌకర్యం కూడా కలిగించాను దీంట్లో. సార్, కనుక స్పీకర్ పోడియం కనుక చూస్తే అంటే చాలా హైట్ లో ఉంది. అంటే గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆ స్థాయిలో పెట్టడం జరిగిందా? అంటే వీలైనంత వరకు ఇలాంటి సభా కార్యక్రమాలకి, చర్చలకి అంతరాయం కలగకుండా, స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లకుండా, వెళ్లినా కూడా ఎక్కడ ఏదైనా అసభ్యంగా ప్రవర్తించకుండా, లేకపోతే ఏదైనా పొరపాట్లు చేయకుండా ఉండడం కోసం దాన్ని హైట్ పెట్టడం జరిగింది. ఆ విధంగా వీలైనంత వరకు మొత్తం విశాలంగా చూస్తే హౌస్ ఇంత త్వరలో, ఇంత అందంగా, ఇంత సౌకర్యవంతంగా, ఎక్కడా కూడా అల్లరి కానీ, లేకపోతే డిస్రప్షన్స్ కానీ, ఇంటరప్షన్స్ కానీ లేకుండా చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకున్నాం. అలాగే సార్, ఇంకొకసారి మళ్ళీ రాజధాని రైతుల విషయానికి వస్తే, అంటే ఇక్కడే ల్యాండ్ పూలింగ్ ఇక్కడే జరిగింది, రైతులు ఇక్కడే భూమి ఇచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒక భావోద్వేగం లాంటిది వాళ్ళలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు వాళ్ళకి ఎటువంటి ఇది చెప్పదలుచుకున్నారు? నిన్న ప్రారంభోత్సవం తర్వాత వేదిక నుంచి మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధమైన త్యాగం, ఏ విధమైనటువంటి అంకితం ఈ రాష్ట్రం పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల చూపించారో ప్రతి ఒక్కళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇది నిజం. ఎందుకంటే వాళ్ళు ఒక ఇబ్బందిని కూడా
లెక్క చేయకుండా వాళ్ళ మనిషికి భూమికి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో తెలుసు మనకి. దాన్ని కూడా తెంచుకొని ఈ రాష్ట్రం కోసం, ఈ అనుబంధం కోసం వాళ్ళు త్యాగం చేసినటువంటిది అవసరం. అదేవిధంగా రేపు జరగబోతున్న మొట్టమొదటి సమావేశం ఎల్లుండి సోమవారం నాడు గవర్నర్ గారి ప్రసంగం తర్వాత కూడా రాజధాని రైతాంగం మొత్తం కూడా ఈ సభ్యులకి భోజనాలు పెట్టి మా తృప్తిని వ్యక్తం చేస్తామని చెప్తే భోజనాలు కూడా చేస్తామని చెప్పాము. ఆ విధంగా రైతులు చేసినటువంటి ఈ త్యాగం బహుశా ప్రపంచంలోనే ఫస్ట్ టైం. విభజన తర్వాత ఒకసారి గనక అసెంబ్లీ సమావేశాల ఇది చూస్తే గనక ఎక్కువగా రప్చర్ ఎక్కువగా జరిగి సభ అర్థాంతరంగా ముగిసిపోయే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మన రాష్ట్రం నుంచి కొత్తగా సభను ప్రారంభించబోతున్నాం కాబట్టి మీరు సభ్యులకి ఏం చెప్పదలుచుకున్నారు, ప్రత్యేకంగా వ్యక్తిగత దోషులకు సంబంధించి? సహజంగా ఒక పార్లమెంట్ చూసినా, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు చూసినా కొంత వాతావరణం అంత ముందులాగా పవిత్రంగానో లేకపోతే ఒక క్రమశిక్షణాయుతంగా లేదు. కానీ అందులో మన రాష్ట్రం చాలా బెటర్. కాబట్టి చిన్న చిన్న అంతరాయాలు కలిగిన చిన్న చిన్న అల్లర్లతోటి వాయిదా పడే పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను కోరుతున్నాను, ప్రజలందరికీ సంబంధించిన వాళ్ళం మనం, వాళ్ళ ఓట్లతో గెలిచిన వాళ్ళం మనం. వాళ్ళు ఓటేసి గెలిపించడం అంటే మా సమస్యలు ఎత్తండి, మా సమస్యల గురించి మాట్లాడండి, మా సమస్యలు పరిష్కారం చేయమని ఓటేశారు. కానీ ఇక్కడికి వచ్చి ఇబ్బందులు కలిగించమని, సభ నడవకుండా చేయమని కాదు కదా. అలాగే సార్, ఎల్పీ కార్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కానీ ఇతర ఛాంబర్ల ఏర్పాటుకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరిగినాయి? ప్రతి చిన్న విషయాన్ని కూడా పరిగణనలో తీసుకున్నాం. అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, అందరికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి శాసనసభ కార్యాలయం, అదే లీడర్ ఆఫ్ ది హౌస్ కి, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కి, అదేవిధంగా విప్స్ కి, చీఫ్ విప్స్ కి, ఉపసభాపతికి, అదేవిధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కి, అందరికీ సంబంధించినటువంటి అవసరాలను పరిగణనలో తీసుకుని ఈ అసెంబ్లీలో ఏర్పాట్లు జరిగినాయి. సో మొత్తం మీద అన్ని రకాల ఏర్పాట్లు, అంటే సభ్యులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అలాగే సభా సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో టెక్నాలజీ పరంగా అంది వచ్చిన పరిస్థితుల్ని, టెక్నాలజీ ఏదైతే అందుబాటులోకి వచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంతో పాటుగా ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేసే విధంగా ఇప్పటికే రాజధాని రైతులు భూములు ఇచ్చారు కాబట్టి ఇక్కడి నుంచి వాళ్ళ త్యాగాన్ని మరవలేమని చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి కొత్తగా ఇక్కడి నుంచి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి ఒక సాంప్రదాయానికి, అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి రప్చర్ లేకుండా సభను సజావుగా నిర్వహించుకునేలాగా సభ్యులందరూ కూడా సహకరించాలని చెప్పి స్పీకర్ కోరుతున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో చంద్రశేఖర్, NTV.